ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు విశేషత ఏమిటంటే ఈరోజు కామిక ఏకాదశి. ఇది ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి సమయంలో మహావిష్ణువు 4 నెలల పాటు మహానిద్రలో ఉంటాడు. ఈ మాసాన్నే ఈ 4 మాసాల్లో చాతుర్మాస వ్రతంగా మన ఋషులు పాటిస్తూ ఉంటారు. సరే, ఇక అసలైన విషయానికి వస్తే అసలు కామిక ఏకాదశికి ఈ అక్షయ పాత్రకి సంబంధం ఏంటి అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో అక్షయ పాత్ర అనేది ఉంటుంది. అవునా, అది ఎలాగండి అని అంటారేమో. మనం అందరం సినిమాల్లోనో లేదో కథల్లోనో అక్షయ పాత్ర గురించి వినే ఉంటాం. అందులో మనం ఏ వస్తువు వేస్తే అది రెట్టింపై వస్తుంది. ఉదాహరణకు మనం బంగారం వేస్తే బంగారం వస్తుంది, విషం వేస్తే విషం వస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి మన ఇంట్లో అక్షయ పాత్ర ఉందనడం ఏంది? అది ఎక్కడుంది? మరి ఎలా ఉంటుంది? అసలు నిజంగా ఉందా లేదా అని అనుమానాలు మనలో కలుగుతాయి. మన ఇంట్లో అంటే మన ఒంట్లో అని అర్థం అండి. అవును, మీరు విన్నది నిజమే. మన ఒంట్లో ఒక అక్షయ పాత్ర ఉంది. అదేనండి మన మనసు. మీరు గమనించారా? మన మనసులో ఒక కోరిక వస్తే దానికి సంబంధించిన ఎన్నో కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకు మీరు ఒక తీపి పదార్థం తిందాం అనుకుంటారు, కానీ ఆ ఒక్క తీపి పదార్థం ఆగకుండా అది ఇంకా ఎన్నో తీపి పదార్థాలు తినేదానికి ఇంకా కోరికలు పుట్టిస్తూనే ఉంటుంది. అలాగే మీరు ఒక మంచి పని చేద్దామనే ఆలోచన మీలో కలిగినప్పుడు, ఆ కోరిక మీ మనసులో పుట్టినప్పుడు, ఆ ఒక్క మంచి పని వల్ల ఇంకెన్నో మంచి పనులు చేయాలనే కోరికలు మీకు పుడుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు మంచి పని కాకుండా ఒక చెడ్డ పని చేయాలనే ఆలోచన మీలో కలిగితే, ఆ కోరిక మీలో పుడితే దానివల్ల ఇంకో ఎన్నో చెడ్డ పనులు చేయాలనే కోరికలు పుడుతూనే ఉంటాయి. దాని ద్వారా మీరు ఎన్నో చెడ్డ పనులు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి మీ మనసు అనే అక్షయ పాత్రలో మీరు ఏ కోరిక వేయాలనేది మీరే నిర్ణయించుకోవాలి. మంచి కోరిక వేస్తారా, చెడ్డ కోరిక వేస్తారా మీరే నిర్ణయించుకోవాలి. దాని యొక్క ప్రతిఫలం కూడా మీరే అనుభవించాల్సి ఉంటుంది. ఈ కామిక ఏకాదశి అక్షయ పాత్రకి సంబంధం ఏంటి, ఇలా పెట్టారేంటి ట్యాగ్ లైన్ అని అంటారా? అవును, కామిక ఏకాదశి అంటే మన కోరికలు తీర్చే ఏకాదశి అని అర్థం. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి పూజలు చేసి తులసి దళాలతో అర్చించి రాత్రి జాగరణం చేస్తారో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే దీనికి కామిక ఏకాదశి అని పేరు. కామిక ఏకాదశి నాడు ఎవరైతే ఇలాగా నిష్ఠగా తపస్సు చేస్తారో, తపస్సు అంటే అదే స్వామికి ఉపవాసం వహించి పూజలు చేసి జాగరణ చేసి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ సకల కోరికలు తీరుతాయని శాస్త్రం చెప్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం కలిగే అవకాశం ఉంది. మోక్షం ఎలా వస్తుందని అంటారా? కామిక ఏకాదశి అంటే కోరికలు కోరుకునే ఒక ఏకాదశి అని అంటున్నాం కదా. మరి ఆ కామిక ఏకాదశి నాడు మన మనసులో ఉన్న అక్షయ పాత్రలో ఎన్నో కోరికలు పుడుతూ ఉన్నాయి కదా. ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో దైవ సంబంధమైన కోరికలు కోరడం ద్వారా మనం మోక్షానికి అర్హులం అవుతాము. మీరు కోరే ప్రతి కోరిక భగవంతుడి కోసమే కోరండి, లేదా ఇతరుల వ్యక్తి గురించి కోరుకోండి, ఇతరుల బాగు గురించి కోరుకోండి, సమాజం గురించి మంచి గురించి కోరుకోండి. కానీ మీ స్వార్థానికి ఏ కోరిక కోరకుండా ఉంటే అది మీకు మోక్షానికి దారి వేస్తుంది. ఎలాగైతే ఒక చెట్టు నిస్వార్థంగా మనకు పండ్లను అందిస్తుందో, ఎలాగైతే ఒక నది నిస్వార్థంగా మనకు నీటిని అందిస్తుందో, అలాగే మన భక్తి వల్ల ఇతరులకు మంచి చేకూరాలనే ఒక నిస్వార్థమైన భక్తితో మనం భగవంతుని ఆరాధించడం వల్ల మనం మోక్షానికి అర్హులం అవుతాము. అందుకే మీలో నుంచి కోరికలు పుడుతూనే ఉంటాయి, కానీ కోరికలు పుట్టకుండా ఆపడం మన వల్ల కాదు. కానీ ఆ కోరికని మనం మంచి దారికి మళ్లించగలే అవకాశం మనలో ఉంది. దాన్ని మనం దేవుడి వైపు మళ్లించగలిగితే మన కోరికలన్నీ దేవుడికి అంకితం అవుతాయి. అప్పుడు మనకు ఆ కోరిక అనేది మనకు అంటదు. ఎలాగైతే ఒక నీటి బొట్టు తామర ఆకును అంటదో, అలాగే మనకు కూడా మన కోరికలు ఏవి మనల్ని అంటకుండా ఆ పరమాత్ముడికి చెందుతాయి. అప్పుడు ఎటువంటి పాపాలు మనం చేయలేము. ఎందుకంటే మన మనసులో ఎప్పుడు మన అక్షయ పాత్రలో మంచి కోరికలే మనం వేస్తున్నాం కాబట్టి, వేసిన ప్రతి మంచి కోరిక ఇంకా మంచిగా రెట్టింపే వస్తుంది. కాబట్టి ఆ కోరిక ప్రతి ఒక్కటి భగవంతుడికి చెందుతుంది. కాబట్టి అప్పుడు మనకు జరిగేదంతా మంచి. సో మోక్షాన్ని సాధించడం మీకు సులువవుతుంది. అందుకే కామిక ఏకాదశి నాడు మీ అక్షయ పాత్రల నుంచి చెడ్డ కోరికల్ని తీసేయండి, మంచి కోరికలతో నింపండి, భగవంతుని ఆరాధనతో పూజించండి, మీ యొక్క గమ్యాన్ని చేరుకోండి. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణ. ఓం నమ. చివరిగా ఒక్క మాట, నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఒకవేళ నచ్చకపోయినా ప్లీజ్ మీరు కమెంట్ చేయండి, లేదా చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పున్నా ప్లీజ్ మాకు చెప్పి సరిచేయండి. మనకు తెలియని విషయాలు ఎవరో చెప్తే నేర్చుకోవడంలో తప్పు లేదు. అది మనకంటే పెద్దవారైనా పర్వాలేదు, చిన్నవారైనా పర్వాలేదు. సో మనకు తెలియని విషయం ఏదైనా సరే మనం నేర్చుకోవడంలో మనకు తప్పు లేదు.